అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనల్ని దేవుడు గత సంవత్సరంలో వలె మనం కాకుండా ఈ సంవత్సరంలో మనం అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశ. క్రైస్తవ జీవితం అంటే కేవలము రక్షణ పొందటమే అని చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు, అనుకుంటున్నారు కూడా. క్రైస్తవ జీవితం అంటే బాప్తీసం ఒక్కటే, బాప్తీసం తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అట్లా కాదు. క్రైస్తవ జీవితం అంటే రోజు రోజుకి ఆత్మీయంగా ఎదగడం. చెప్పండి, క్రైస్తవ జీవితం అంటే ఏది కాదు, రక్షణ ఒక్కటే కాదు, ఆత్మీయంగా రోజు రోజుకి ఎదగాలి. ఇప్పుడు ఒక దంపతులకి ఒక బాబు పుట్టాడు అనుకుందాం, పాప పుట్టింది అనుకుందాం. ఆ పాప బాబు పుట్టినరోజు మొదలుకొని ఒక 6 నెలలు అయిన తర్వాత అట్నే ఉంటే ఎట్లుంటుంది వాళ్ళకి? ఏదో తేడా ఉంది మొత్తానికని హాస్పిటల్ చుట్టూ అన్నీ చేయాల్సినవన్నీ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిప్పినా నయం కాకపోతే, ఆ బిడ్డ ఎదుగుదల లేకపోతే ఎంత బాధ ఉంటుంది. అంటే పుట్టిన బిడ్డ ఎదగకపోతే ఎక్కడో లోపల కొంచెం బాధ, వేదన ఖచ్చితంగా ఉంటుంది. అట్లనే మనందరం కూడా క్రైస్తవ జీవితం అంటే ఆత్మీయంగా జన్మించటం. ఎప్పుడు జన్మించాం మనం ఆత్మీయంగా? బాప్తీసం పొందినప్పుడు మనం ఆత్మీయంగా నూతన జన్మ అనేది మనం కలిగింది. ఇప్పుడు క్రైస్తవ జీవితం అంటే ఒక బాప్తీసం రక్షణ మాత్రమే కాదు, ఆత్మీయంగా ఎదగటం అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది క్రైస్తవులు సంవత్సరాలుగా సంఘాల్లో ఉన్న వారి ఆలోచనలో ఎదుగుదల ఉండదు, వారి మాటల్లో ఎదుగుదల ఉండదు, వారి ప్రవర్తనలో ఇంకా ఎదుగుదల లేకుండా ఎలా ఉన్నారంటే పసిపిల్లల్లాగా. బాప్తీసం పొంది చాలా సంవత్సరాలుగా తరబడి సంఘాలలో క్రైస్తవులుగా చలామణవుతూ ఉన్నవారిని మనం ఒకసారి గమనిస్తే వారి యొక్క ఎదుగుదల ఎలా ఉందంటే వారి మాటలు, వారి ఆలోచనలు, వారి ప్రవర్తన, వారి బుద్ధి అంతా కూడా ఎలా ఉందంటే ఇంకా పసిపిల్లల్లాగానే ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం ఈ మొదటి ఆదివారంలో ప్రభు మనతో మాట్లాడేటువంటి ఒక మాట ఏంటంటే, మనము దుష్టత్వములో శిష్యులై బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలంటున్నాను. ఎలా ఉండాలా? దుష్టత్వం అంటే ఏంటి? పాపం, చెడు, కీడు. మనం ఆత్మీయంగా జన్మించిన తర్వాత మనం ఎదుగుతున్న కొలది కీడు విషయంలో, పాపం విషయంలో, ఏమండి, దేవునికి నచ్చని విషయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మనము పసిపిల్లల్లాగా ఉండాలంట. బుద్ధి విషయంలో మాత్రము చిన్న పిల్లల్లాగా ఉండకుండా ఎలా ఉండాలి? పెద్దవాళ్ళలాగా ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పౌలు గారు కొరింథీ సంఘానికి మాటలు చెప్పడానికి సందర్భం మీకు తెలియజేస్తాను. సందర్భం ఏంటంటే, కొరింథీ సంఘము, కొరింథీ పట్టణము, లేకపోతే ఆసియా ఖండంలో ఈ కొరింథీ అనేది పల్లెటూరు కాదు, పెద్ద సిటీ, అత్యాధునిక ఆధిక్యత కలిగినటువంటి సిటీ, సంపన్నత కలిగినటువంటి సిటీ. ఏమంటే అక్కడ అనేకమైనటువంటి అక్రమాలు, క్రయ విక్రయాలు జరిగేటువంటి సిటీ అన్నమాట. అటువంటి పట్టణంలో పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని స్థాపించారు. ఈ పౌలు గారు స్థాపించిన సంఘంలో విశ్వాసులు అందరూ కూడా విగ్రహారాధన నుంచి, అన్యుల నుంచి విడుదల పొంది రక్షించబడిన వారే. ఏ ఒక్కరు కూడా పుట్టుకతో క్రైస్తవులు కాదు. అందరూ ధనవంతులు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. అటువంటి వారి మధ్యలో ప్రభు పౌలు నడిపించి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. అయితే ఆ సంఘము ఎలాంటిదంటే, ఆ సంఘము బాప్తీసం పొందినప్పటికీ వారి ఆలోచనలు, వారి
మాటలు, వారి ప్రవర్తన ఇంకా ఎలా ఉందంటే పసిపిల్లల్లాగానే ఉన్నారంట వాళ్ళు. కొరింథీ సంఘంలో ఆత్మీయ వరాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? మీరు ఈ 1 కొరింథీ 1వ అధ్యాయం నుంచి మీరు తర్వాత ఖాళీ ఉన్నప్పుడు చదువుకోండి. కొరింథీ సంఘము భాషలతో బహుగా మాట్లాడే సంఘం. భాషల వరం, అన్య భాషల్లో బాగా మాట్లాడతారు వాళ్ళు. తర్వాత వాళ్ళ విశ్వాసము చాలా విశ్వాసంగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఆత్మీయ వరాలు, ప్రవచన వరము, స్వస్థత వరాలు కలిగినటువంటి విశ్వాసులు ఆ సంఘంలో ఉన్నారు. తర్వాత మంచి జ్ఞానంలో ఏమాత్రం కూడా తక్కువ లేదు. వారి జ్ఞానంలో చాలా లోతుగా ఉన్నటువంటి సంఘము. అన్ని అంటే వరాలు ఉన్నాయి, ప్రవచన భాషలు ఉన్నాయి, ఆత్మీయ వరాలు, జ్ఞానము అన్ని ఉన్నా కానీ ఆ సంఘంలో ఐక్యత, ప్రేమ, వివేచన లోపించినటువంటి సంఘం అది. హల్లెలూయా. ఏముందని చెప్పండి? బాగా ప్రార్థన చేసేవాళ్లే, బాగా క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాళ్లే, బాగా విశ్వాసం ఉంది దేవుడి మీద, చక్కగా పాటలు పాడతారు, చక్కగా ఆరాధన చేస్తారు, వాళ్ళలో ప్రసంగం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలంటే క్రైస్తవ్యంలో చేయవలసినవన్నీ, ఆట పాట అంటారు కదా, అన్ని తెలుసు వాళ్ళకి, తెల్లమందంటూ ఏమి లేదు. అన్ని ఉన్న ఆ సంఘంలో ఐక్యత, ప్రేమ, వివేచన అనేది ఆ సంఘంలో లోపించింది. ఇప్పుడు దేవునికి కావాల్సింది మన యొక్క ఆత్మ సంబంధమైన వరాలు కాదు, మనకున్న టాలెంట్ కాదు, కానీ దేవుడు ఏం చూస్తాడంటే మనలో ఎంత ఐక్యత ఉంది, మనలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాము, మనం ఎంత వివేచన కలిగి ఉన్నాము అనేది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అయితే ఈ కొరింథీ సంఘములో అన్ని ఆత్మీయ వరాలు ఉన్నప్పటికీ ఐక్యత, ప్రేమ, వివేచన అనేది ఈ సంఘంలో లోపించింది. అందుకే పౌలు ప్రేమతో కూడిన హెచ్చరికనిస్తున్నాడు. ఏంటంటే 20వ వచనంలో, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారయ్యా అంటే, దేవుని బిడ్డలారా, బుద్ధి విషయంలో పిల్లల్లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. పసిపిల్లల బుద్ధి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి మీరు. చిన్న పిల్లలు, వాడు చూడాలి బుద్ధి మధ్యలో వచ్చాడు, వాడి బుద్ధి ఉంది ఇప్పుడు అంటే డిస్టర్బ్ చేయటం. మళ్ళీ ఇటు చూడండి, ఆడ కూర్చుంది, ఆ అమ్మాయి అక్కడ కూర్చుంది, చిన్నపిల్లలు, పసిపిల్లలు, ఆ పాప అక్కడ లేచి ఆడుతుంది. అంటే వాళ్ళకు ఒక క్రమం ఉండదు. చిన్నపిల్లల మనస్తత్వం. ఇప్పుడు మా పిల్లలే ఉన్నారు, ఇద్దరు బాగా కొట్టుకుంటారు ఇంట్లో. ఇద్దరు ఏదన్నా ఒక వస్తువు ఆ అమ్మాయికి తేకుండా ఈ అబ్బాయికి తెచ్చిన, మావోడికి తెచ్చిన, మావోడికి తేకుండా ఆ అమ్మాయికి తెచ్చిన, ఇక అక్కడ ఆ రోజు మా ఇంట్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. వీడికి కీబోర్డ్ నేర్పిస్తుంటే అమ్మాయి ఏంటో తెలుసా, వాడికే నేర్పిస్తున్నాను, నాకు ఇప్పుడు నేర్పిస్తామని రోజు ఫైటింగ్ నాకు. అంటే వాళ్ళ బుద్ధి ఎట్టుంటుంది అంటే డామినేషన్. ఒక వ్యక్తి మీద నేనే ఎక్కువ ఉండాలా. చిన్నపిల్లల తత్వంలో వాళ్ళ యొక్క బుద్ధి ఎట్లుంటుంది అంటే పోటీ తత్వం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒక క్రమంగా ఉండరు, ఒక కుదురుగా కూర్చోరు. వాళ్ళ నిర్ణయాలు, వారి ఆలోచనలు ఎట్లుంటాయి అంటే తాత్కాలికంగా ఉంటాయి, అప్పటికప్పటికే తొందరపాటు. ఇప్పుడు బాగా పెద్దవాళ్ళని చూడండి, ఒక 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళ యొక్క మనస్తత్వం, లేకపోతే 30 సంవత్సరాల నుంచి లోపు కిందుకున్న వారి ఆ మనస్తత్వం ఎట్లుంటుంది. 30 సంవత్సరాలు కిందుకున్న వయసులో ఉన్నవాడికి ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, అర్థమవుతుందా, స్పీడ్ ఎక్కువ అన్ని విషయాలలో. ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు తొందరపాటు, నిదానంగా ఆలోచించి 1-10 సార్లు ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా, ఇది ఇలా ఉండాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా అనేది 1-10 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు ముందుకేస్తారు. కానీ వయసులో ఉన్నటువంటి యవనస్తురాలైన తొందరపాటు, అంటే పసిపిల్లలు, అంటే ఏజ్ తక్కువ ఉన్నటువంటి వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుందంటే ఏది కూడా నిదానించి ఆలోచించి తీసుకోరు, క్రమంగా ఉండదు. అటు గంతులు వేస్తారు, ఇటు ఎగురుతుంటారు, చంగ ఎగురుతుంటారు, ఇటుపోతారు, కుదురుగా కూర్చోరు, అర్థమవుతుంది, అల్లరి చేస్తూ ఉంటారు. ఇది పిల్లల యొక్క మనస్తత్వం, పిల్లల యొక్క బుద్ధి అంటే
వారి యొక్క ఆలోచన, వారి యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళకి పిల్లలకి ఒక ఆలోచనలో ఒక 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 జ్ఞాన విషయంలో ఎంత తేడా ఉంటుంది. మనం అంటాం కదా, ఏరా ఇంత వయసు పెరిగిందిగా నీకు బుద్ధి లేదు, చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తావు ఎందుకు, నీకు పెళ్ళైంది, భార్య, పిల్లలు, అయినా నీకు ఈ బుద్ధి ఎందమ్మా, అయినా నీకు ఈ బుద్ధి ఎందా, నీ బుద్ధి మారదా అని కొంతమంది పెద్దవాళ్ళు గ్రామాలలో ఏదైనా గొడవలు వస్తే వాళ్ళకి సర్ది చెప్పడానికి మాట్లాడుతూ ఉంటారు. అంటే చూడండి, పసిపిల్లల యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే అది ఒక క్రమం ఉండదు, వాళ్ళకి ఒక సిస్టమేటిక్ ఉండదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది కావాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు తెచ్చియాల్సిందే. ఒకళ్ళు ఇవ్వకపోతే ఇచ్చిందాక ఊరుకోరు, ఏడుస్తూ ఉంటారు. అంటే పిల్లల యొక్క బుద్ధి, వారి యొక్క ఆలోచన. ఇప్పుడు పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసి పిల్లల్లాగా ఉండొద్దు. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో రక్షణ పొందినప్పుడు మనం పుట్టాం నూతనంగా, అందరం నూతనంగా పుట్టాం. ఈ రక్షణ పొందినటువంటి మనము రోజులు, సంవత్సరాలు, నెలలు గడుస్తూ ఉంటే ఆత్మీయతలో మన బుద్ధి ఎలా ఉండాలంటే పసిపిల్లల్లా ఉండకూడదు. అర్థమవుతున్నాయి నా మాటలు? వినాలి. వాక్యం చెప్తున్నప్పుడు దృష్టి పెట్టి వింటే నీకు అర్థమైంది. వాక్యం ఎప్పుడు అర్థం కాదంటే, మనము సరిగ్గా వాక్యాన్ని వినకుండా ఏదో ఒక కఠినమైన మాట వచ్చినప్పుడు దాన్ని మనం పట్టుకుంటాం. అట్లా కాదు. ఒక వచనం అక్కడ రాయబడిందంటే దాని పైన సందర్భం ఏంటి, కింద ఏంటి, అసలు ఎందుకు రాశారు ఆ వాక్యం, ఎందుకు దేవుడు ఆ పదాలు వాడాడు, ఎందుకు ఆ పదాలను దేవుడు పొందుపరిచాడు, నేనేమి నేర్చుకోవాలి దాని ద్వారాగా. ఒకవేళ నేను అలాగుంటే నా జీవితాన్ని మార్చుకుంటాను, ఒకవేళ నేను అలాగ లేకుండా దేవునిలో నేను సరిగ్గా ఉన్నట్లయితే రేపటి నుంచి ఒకవేళ అటువంటిది నాలోనికి రాకుండా నేను జాగ్రత్త పడతాననే ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి ప్రతి ఆదివారం. అంతేగాని మనము వాక్యానికి విరుద్ధంగా, ఏమండి, దేవుని మాటకు వ్యతిరేకంగా మనము ఎదురు తల్లితే మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేము. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము పసిపిల్లల్లాగా ఉండకూడదు. ఇప్పుడు పౌలు, మీరు బుద్ధి విషయంలో పసిపిల్లల్లాగా ఉన్నారా బాబు, అట్లా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకు వారు పసిపిల్లల్లాగా వాళ్ళు ఉన్నారంటే, మీరు తీయండి 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. కొరింథీ సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నంతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారు. ఒకడు పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అపోలో ఎవడు, పౌలు ఎవడు, పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువారు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటాను, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పొయ్యి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. ఇప్పుడు పౌలు వాళ్ళని మీరు బుద్ధి విషయంలో పసిపిల్లల్లాగా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకు ఉండొద్దు అన్నాడు తెలుసా? ఆ సంఘంలో వారు రక్షించబడినప్పటికీ, వరాల చేత వారు ఉన్నప్పటికీ,
అన్య భాషలు మాట్లాడుతున్నప్పటికీ, ఏమండి, జ్ఞానంగా ఉన్నప్పటికీ, ఆరాధన చేస్తున్నప్పటికీ, వాక్యం చెప్పే టాలెంట్ ఉన్నప్పటికీ, ఇన్ని వరాలు, ఆత్మీయ ఏమంటారు ఆ టాలెంట్స్ ఇన్ని ఉన్నా వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు చెప్పాలి మీరు, పసిపిల్ల. అంటే ఏ విషయంలో? ఆత్మీయ జీవితంలో పసిపిల్లల తత్వం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో పసిపిల్లలా ఉండటం అంటే ఇంకా వారు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారని అర్థం. ఏంటి శరీరానుసారంగా ప్రవర్తించడం అంటే? అసూయ పోలేదంట వాళ్ళలో, కోపం పోలేదంట. ఒకళ్ళంటే ఒకరికి పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు. అర్థమవుతుందండి? వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే వీళ్ళు రారు, వీళ్ళింట్లో ప్రార్థన పెడితే వాళ్ళు రారు. వీళ్ళింట్లో భోజనం వాళ్ళు చేయరు, వాళ్ళింట్లో భోజనాలు వండితే వీళ్ళు చేయరు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే సనుక్కోవటం, ఒక వ్యక్తి ఆరాధన చేస్తే ఇంకొకరు సనుక్కోవటం, ఒక వ్యక్తి పాట పాడితే ఇంకొకరు సనుక్కోవటం, ఒక వ్యక్తి సంఘంలో వాక్యం చెబితే ఇంకొకరు సనుక్కోవటం. ఇదంతా ఆత్మీయ జీవితంలో పసిపిల్లల బుద్ధి లాంటిది అనమాట. ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఒకరికి చాక్లెట్ ఇచ్చి ఇంకొకరికి గీయలేదనుకో, అంటే ఒకవేళ ఇచ్చినా కానీ వారికి 2 ఇచ్చి ఈ అమ్మాయికి 1 ఇచ్చామనుకో, ఈ ఒకటి తీసుకున్న అమ్మాయి ఏమంటుంది? మా ఏమేమి అట్లే అంటది, గొడవ పెడుతుంది. నాకు ఒకసారి నా మీద పడి కొడుతుంది కూడా. మంచం మీద కూర్చుంటే ఎగిరి గొంతు పట్టుకుంటాను. వాడికి 2 ఇచ్చిన పొరపాటున మీ ఇద్దరం ఏదన్నా బయటికి వెళ్ళి వాడని చెప్తే వాడికేమో ఉబ్బులాటం ఆగదు. మా వాడికి ఎక్కడన్నా బయటికి పోతాం కదా, వాడిని తీసుకెళ్తాం అంటే కీబోర్డ్ క్లాస్కి ఏమంటే తీసుకెళ్తే ఏదైనా తినిపించామనుకో, వాడి ఇంటికి వచ్చి స్లోగా వాడు ఏం చెప్తాడంటే, ఈరోజు డాడీ నేను ఏం తిన్నావో తెలుసా అంటే, ఏం తిన్నారో చెప్పమంటారు. ఈరోజు మేము గప్చుప్ తిన్నాం, పానీపూరి తిన్నాం అంటే కథం అయిపోయింది. అంటే తింటే తిన్నాళ్ళే వాడు, మా డాడీ ఇంకోసారి నాకు తీసుకొస్తాడులే అనేది పిల్లల్లో ఉండదు. వాళ్ళ బుద్ధి ఏంటంటే, వాడికి తెచ్చినావు కదా నేను. ఇప్పుడు సంఘాలలో ఎట్లుంది? ఆయన చేస్తాడు ఆరాధన, నేను. ఆమె ప్రార్థన చేస్తుందా, నేను. ఈ ఒకరి మీద ఒకడు అసూయ, ఈర్ష్య, ఏమండి, ఒకరంటే ఒకరికి పడకపోవటం, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఏంటంటే ఆత్మీయ జీవితంలో పసిపిల్లల బుద్ధి లాంటిది అనమాట. ఇప్పుడు ఈ కొరింథీ సంఘంలో పౌలు అంటున్నాడు, ఇదిగో నేను మీతో ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా మాట్లాడట్లేదు ఓ కొరింథీ విశ్వాసులారా, నేను మీతో శరీర సంబంధమైన మనుషుల్లాగా అనుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీలో కక్షలు ఉన్నాయి, మీలో గొడవలు ఉన్నాయి, మీలో అసూయ ఉంది, మీలో వరాలు ఉన్నా, భాషలు ఉన్నా, మీలో ఏమంటే జ్ఞానం ఉన్నా, మీలో ఐక్యత, ప్రేమ, వివేచన అనేది లేదు. అందుకే మీరు శరీర సంబంధమైనటువంటి వ్యక్తులే అని ఏమంటున్నాడంటే 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులే, మనుష్య రీతిగా నడుచుకుని వారు కాదు. ఒక వ్యక్తి రక్షించబడినాక కూడా, సంఘంలోకి వచ్చినాక కూడా అసూయలు, కలహాలు రేపుతూ, గొడవలు పెడుతూ, ఏమండి అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ, ఏమండి రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ఆత్మ సంబంధమైన వ్యక్తి, శరీర సంబంధమైన వ్యక్తి? శరీర సంబంధమైన వ్యక్తి. అంటే బుద్ధి విషయంలో పసిపిల్లల్లాగా ఆ వ్యక్తి ఉన్నాడని అర్థం. ఆత్మీయత బుద్ధిలో పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నాడని అర్థము. ఈ కొరింథీ సంఘము అలా ఉంటున్నారు. తర్వాత వాళ్ళే గొడవలు పడుతూ ఏమంటున్నారు తెలుసా? నేను పౌలు వాడను, మరి ఒకడంట నేను అపోలో వాడనని చెప్పుచున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులు, దేవుని సంబంధులు కాదు. ఈరోజు ఎట్టునే చెప్పండి, మీరు కొంచెం ఆలోచన చేసి చెప్పండి. సంఘాలలో, సంస్థలలో ఒక డినామినేషన్ అంటే ఇంకొక డినామినేషన్ పడదు. మా అయ్యగారే గొప్ప, మా బోధనే గొప్ప, మేము చెప్పేదే గొప్ప, మా ఆత్మీయ తండ్రి నన్ను రక్షణలోకి నడిపించాడు. అక్కడ పౌలు ఏమంటుండో, అపోస్తలుడు దేవుణ్ణి ముఖాముఖిగా చూసి దర్శనం పొందుకున్నానా? ఓరు నాయనా, అపోలోలో ఏం లేదు, పౌల్లో ఏం లేదు, మేమందరం దేవుని పరిచారకులమే. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసిన వాడు దేవుడే. కొన్ని సంఘాలకు వెళ్ళి చూడండి, మా డినామినేషన్ మాదే అన్నట్టుగా ఉంటారు. ఇంకొక దాంట్లో కలవరు అసలు.
మందిలో కలవరు, మంచినీళ్ళు తాగరు. ఇదేంటంటే నాకు అర్థం కాదు. అందరు క్రైస్తవులే కదా, అందరితో సమానంగా ఉండాలి కదా. సరే, వాళ్ళ సిద్ధాంతం ఏదైనా కావచ్చు. అందరూ కలిసినప్పుడు ఏం చేయాలా? వ్యక్తిత్వాన్ని విమర్శించుకోవద్దు. సరే, ఒక ఆయన భాషలు నమ్ముతాడు, ఇంకొక ఆయన నమ్మడు, ఇంకొకరు చప్పట్లు కొడతారు, ఇంకొకరు కొట్టరు. అంతా అన్నీ ముద్ద చేసి ఆడిపోయిన తర్వాత అక్కడ కోలాటం ఉంటుంది. ఎట్లా అందరికి ఉంటుంది, తప్పదు. అరే, నువ్వు భాషలు మాట్లాడొద్దన్నావు, ఈడేమో చప్పట్లు కొట్టొద్దన్నాడు, ఇంకోడేమో వాయిద్యాలు వద్దన్నాడు, ఇంకోడేమో మా బోధనే మాదే గొప్ప, మా సిద్ధాంతం గొప్ప అన్నారు. అసలు మీరు అందరు ఇట్లా అని చెప్పి అందరు లైన్ నిలబెట్టి అసలు ఏది గొప్ప అని ఒక్కొక్కరు అడుగుతాడు. అడగడా దేవుడు? ఖచ్చితంగా అడుగుతాడు. అడగకుండా దేవుడు ఏముంటాడు? ఎవరిని వదిలిపెట్టాడు దేవుడు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. ఏ సేవకుని, ఏ విశ్వాసాన్ని దేవుడు వదిలిపెట్టడు. ప్రతి ఒక్కరికి ఏమంటే రక్షణ పొందిన వ్యక్తికి తీర్పు ఉంటుంది, పొందని వ్యక్తికి కూడా తీర్పు ఉంటుంది. రక్షణ పొందిన వ్యక్తికి తీర్పు ఎందుకంటే ఆ వ్యక్తి జీవితం అంతట్లో రక్షణ పొందిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఆ జీవితాన్ని తీర్పు తీరుస్తాడు. రక్షణ పొందకుండా చనిపోయిన వ్యక్తికి ఇంకా వాడికి తీర్పు ఏం లేదు, ఇక డైరెక్ట్గా తోసేయటమే. తీర్పు ఏముంది? ఒక మాట్లాడే నువ్వు నా దాంట్లో లేవు బాబు, చలో. తీర్పు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళదే, నేను కాదనట్లేదు. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటే పడిపోయాడు అనుకుందామండి, తప్పు చేశాడు. ఏం చేయాలి? ఆ వ్యక్తి మళ్ళీ బాప్తిజం ఇవ్వాలా? నో, సరి చేసుకోవాలా, పశ్చాత్తాపడాలా, మారు మనసు పొందాలా. ఇప్పుడు ఇక్కడ ఏంది పరిస్థితి? కొరింథీ సంఘంలో ఒకడేమో నేను అపోలో అని అంటాడు, ఒకడేమో నేను పౌలు అని అంటాడు. ఏంది గొడవ? ఇప్పుడు లేవా గొడవలు? ఎబ్రో వాళ్ళు ఎవరి దాంట్లో కలవరు, ఓసన్న వాళ్ళు ఎవరి దాంట్లో కలవరు. అర్థమవుతుందండి? సిఎస్ఐ, క్రీస్తు సంఘము, బాప్టిస్ట్ వాళ్ళు వాళ్ళది ఒక శాఖ, ఇండియన్ పెంతుకోస్తు వీళ్ళదొక టైపు, దీపెంతుకోస్తులు మరీ ఇంకా వాళ్ళు ఇంకా అసలు మందులు కూడా వేసుకోరు అనమాట. దైవిక స్వస్థత సరే మంచిదే, కాదనట్లేదు, తప్పట్లేదు. వాళ్ళది ఒక టైపు. అంటే ఎవరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. అన్నీ ఎవరి వాళ్ళు చేసుకుంటారు, కరెక్టే. నా బాధ ఏంటంటే నాదే గొప్ప నువ్వు అనొద్దు, నాదే గొప్పని నేను అనొద్దు. మా అయ్యగారే గొప్పని నువ్వు చెప్పొద్దు, మా అయ్యగారే గొప్పని నేను చెప్పొద్దు, మా సంఘమే గొప్పని నువ్వు చెప్పొద్దు, మా సంఘమే గొప్పని నేను చెప్పొద్దు. మనందరము క్రీస్తులో ఒకటే, మనందరం క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. సరే, ఎవరు బాప్తీసం ఇచ్చిన ఆత్మీయత అంటే చెప్పుకో, తప్పేం లేదు. ఎవరయ్యా నీకు బాప్తీసం ఇచ్చిన, రక్షణలో కనిపించిందంటే పలానా పాస్టర్ గారి దగ్గర నాకు ఆయన సువార్త చేశాడండి, నన్ను రక్షణలోకి నడిపించాడని చెప్పడం తప్పే లేదు. కానీ ఆయనే గొప్ప, మిగతా వాడు తక్కువ అంటే మాత్రం నువ్వు తేడాగాడివే, నేను తేడాగానే. హల్లెలూయా. కాబట్టి ఎవరు గొప్ప కాదు. మనందరి మీద గొప్ప ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక్క చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మనస్తత్వం తెలియాలంటే, ఒక సేవకుడు మనస్తత్వం తెలియాలంటే, ఒక సంఘం యొక్క వాళ్ళ బోధ విధానం తెలియాలంటే వాళ్ళతో సహవాసం చేస్తే కానీ తెలియదు. ఏదో 6 నెలలకో సంవత్సరానికి పోయి వచ్చి అదే గొప్ప ఇదే తక్కువ అంటే కుదరదు. అలాగనే ఒక బావి లోతు తెలియాలంటే అందులోకి దిగితేనే తెలుస్తుంది లోతు ఎంత ఉందో. ఒక బంగారం ఒరిజినలో కాదో తెలియాలంటే దాన్ని అగ్నిలో వేసి కాల్చి దాన్ని దంచి దాన్ని గీకి దాన్ని నలగొడితే తప్ప అది ఒరిజినల్లో డూప్లికేటో బయటికి తెలియదు. కాబట్టి నేనేంటంటే ఏమని చెప్తానంటే, ఈ కొరింథీ సంఘములో విభేదాలు, గొడవలు, కక్షలు. ఒకళ్ళేమో భాషలతో మాట్లాడతారు, ఒకళ్ళేమో ప్రవచనం ఎత్తుతారు, ఇంకొకరు పాట పాడు, క్రమం లేదు, పాట పాడతారు. ఒకళ్ళేమో అపోలో నాకు బాప్తిసం ఇచ్చాడు, ఒకళ్ళేమో పౌలు కట్టిండి సంఘాన్ని, పౌలు నీ సంఘం నీదేంటి వాయా మనం వచ్చినాం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ సంఘం. అప్పుడు పౌలు అంటున్నాడు, పౌలుకు వార్త తెలిస్తే, ఇదిగో మీరు శరీర సంబంధులై ఉన్నారు, మీలో అసూయ కలహములు ఉన్నాయి, మీలో ఒకడు అపోలో అని అంటున్నాడు, మరి ఒకడు పౌలుని అంటున్నాడు. పౌలైనా అపోలైనా మేము దేవుని తోటలో జతిపనవారు. రమేష్ సారి సంఘాన్ని కట్టాడు అనుకుందాం, ఆయనే కట్టాడు కదా. మధ్యలో చాలా మంది సేవకులు వచ్చారంటే వాక్యం చెప్పారు, దాని అర్థం ఏంటి? నీళ్లు పోసారు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? కట్టట్లేదు మిమ్మల్ని, నీళ్లు పోస్తున్నాను.
మీరు ఆత్మీయంగా ఎదగాలని నీళ్ళనే వాక్యాన్ని పోస్తున్నాను. కానీ వృద్ధి చేసేది ఎవరు? రమేష్ సారా, లేకపోతే ఇంతమంది ఉన్న పాస్టర్లా, లేకపోతే నేనా, లేకపోతే నా తర్వాత వచ్చేవాళ్ళ? మేమంతా డమ్మీ క్యాండిడేట్లమే. వృద్ధి చేసేది దేవుడే. దేవుడు వృద్ధి చేయకపోతే నాటిన వాడిలో ఏమి లేదు, దేవుడు వృద్ధి చేయకపోతే నీళ్లు పోసిన వాడిలో ఏమి లేదు. అంటే ఎవరు ఎక్కువ ఇప్పుడు? నాటినోడిదా, నీళ్లు పోసేదే దేవుడిదా? ఇప్పుడు ఎవరిని గనపరచాలి? నువ్వు నేను దేవుడిని గనపరచాలి. మా సంఘం గొప్ప కాదు, మా పాస్టర్ గారు గొప్ప కాదు, మా అయ్యగారే గొప్ప కాదు, మా అమ్మగారే గొప్ప కాదు, మా వాళ్ళే గొప్ప కాదు. అర్థమైందా? బ్రహ్మకైనా దిగులుతుంటారు రెమ్మ తెగులు. అమ్మ అర్థమవుతుందా? బ్రహ్మకైనా తిరుగుద్ది రెమ్మ తెగులు. వాడు బ్రహ్మే కావచ్చు, కానీ ఒకనొక సందర్భంలో రెమ్మ తెగులు లేస్తుంది ఎవరికైనా. వాళ్ళు మానవులే, అందరు మనుషులే. కానీ రెమ్మ తెగులు లేవంది ఎవరికంటే దేవుడికి మాత్రమే. హల్లెలూయా. ఆయనకి ఏ తెగులు లేవదు, మనకు అప్పుడప్పుడు రెమ్మ తెగులు లేస్తాయి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా అప్పుడప్పుడు రెమ్మ తెగులు లేస్తాయి మనకి. ఎందుకంటే ఆ రెమ్మ తెగులు ఎందుకు లేస్తుంది అంటే ఆ మూలం కొంచెం ఉంటుంది, శరీరం ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు లేస్తుంది. రెమ్మ తెగులు లేవంది ఎవరికి? దేవుడికి మాత్రమే. ఆ రెమ్మ తెగులు లేవనటువంటి దేవుణ్ణి పట్టుకోవాలి నువ్వు, మనుషుల్ని కాదు, పాస్టర్లు కాదు, ఆ దేవుణ్ణి పట్టుకోవాలి. అయ్యా నువ్వు ఒక్కడివే మారిన వాడువు, అయ్యా అందరూ మారేవాళ్లే ప్రభు, నువ్వు ఒక్కడివే మారిన దేవుడు కాబట్టి నువ్వు నాకు కావాలో ప్రభు, నీతో నా సహవాసము, నీతోనే నేను ముందుకు నడుస్తాను ప్రభు అని ఒక వ్యక్తి తనకు తానుగా దేవుని వైపు తిరగలగాలి. ఇప్పుడు ఆత్మీయ నాయకులు అనుకో చెప్పొచ్చు, తప్పులేదు. కానీ మా ఆత్మీయ నాయకుడే గొప్ప అంటారు. అందరికి ఆత్మీయత నాయకుడు ప్రభు అయిన యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు రక్షణలోకి నడిపించి నన్ను సేవకుని చేసిన పాస్టర్ గారు ఉన్నాడు. ఎక్కడైనా వెళ్తే నేను ఆయన పేరే చెప్తాను, ఎవరయ్యా మీ ఆత్మీయత చెప్తాను, కానీ ఆయన గొప్పని మాత్రం చెప్పను. అందరూ ఈక్వలే. సేవకులు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, సంఘం పెద్దదైనా చిన్నదైనా, ఆ సంఘంలో 1,00,000 మంది ఉన్నా, ఈ సంఘంలో 10 మంది ఉన్నా, అందరూ సమానమే. అందరూ సమానమే, ఏ ఒక్కరు కూడా తక్కువ కాదు. ఎందుకంటే అందరి కోసం రక్తం కార్చింది యేసయ్యే, అందరి కోసం ప్రాణం పెట్టింది యేసయ్యనే, అందరిని నడిపించేది ఆయనే. కాకపోతే థియాలజీ పరంగా వాక్యము వివరించడంలో ఒక్కొక్కరు తీరుగా వివరిస్తారు. అక్కడ విన్న తర్వాత నేనేం వివరించానో ఆయన అడుగుతాడు, పక్కన ఏం వివరించాడో ఆయన అడుగుతాడు. అర్థమవుతుందా? నేను గొప్ప అనుకోవడం కాదు. నీది గొప్ప, నాది గొప్ప, లేకపోతే నీది నాది ఉత్తభద్రలో ఉన్న సంగతి ఎవరు చెప్పాలా? మరి నువ్వెవరు చెప్పడానికి మధ్యలో? నేనెవరిని చెప్పడానికి? చెప్పకూడదు. కాకపోతే వాక్యానుసారంగా లేని బోధలు కొన్ని ఉన్నాయి, కొన్ని శాఖలు ఉన్నాయి. వాటిని విమర్శించడం కాదు, కానీ ప్రశ్నించటం, ఖండించటం. తప్పుని తప్పుగా ఖండిద్దాం, తప్పు కాకపోతే దాన్ని ఖండించొద్దు. తప్పు అయితేనే ఖండించాలి. ఒకవేళ నీకు అది తప్పని నీకు అనిపించట్లేదు అనుకో, నువ్వు ఖండించొద్దు. దాని విషయంలో న్యూట్రల్గా ఉండాలి. నీకు తెలియనప్పుడు న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు నాకు బండి తోలటం రాదు, తోలుతాను ముందుకు రాకూడదు, న్యూట్రల్గా ఉండాలి. నేను కారు నేర్చుకున్న కొత్తలో ఏమైందంటే, నేర్చుకున్నాను కానీ పెద్దగా ట్రాఫిక్లో తీయటం రాదు నాకు. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మా పాస్టర్ గారు నేను. వెళ్ళిన తర్వాత ఆయన కారు ఉంది. ఏమన్నాడంటే, ఆయన కొంచెం కాలుకు దెబ్బ తగిలింది, కారు తోలే వాళ్ళు ఉంటే బాగుండు, బయటికి వెళ్ళి రావచ్చు అని చెప్పేసిన తర్వాత మా పాస్టర్ గారికి నేను నేర్చుకున్న సంగతి తెలుసు, కానీ బాగా తోలుతున్న సంగతి ఆయనకు కూడా తెలియదు. మావాడు నేను తోలుతున్నాను. అయ్యా మరి నేను ట్రాఫిక్లో తీయలేను, నాకు అంతగా రాదు, ఏదో ఈ మధ్యన నేర్చుకుంటున్నాను అంటే సరిపోయేది. తీస్తామంటే తీస్తాను. ఎక్కిన కూర్చున్నా, కథం ఫస్ట్ గేర్లోనే అయిపోయింది. అంటే క్లచ్ అది స్లోగా ఒక మూమెంట్కి రిలీజ్ చేయటము, అది నేర్చుకున్నప్పుడు చెప్పినప్పుడు గుర్తుంది, కానీ తర్వాత మర్చిపోయా. గేర్ వేస్తున్నా క్లచ్ ఒక్కసారి జబ్బుక్కుని దూకుతుంది బండి. అయ్యా ఏందో ఆడను గుద్దుతామని ఆయన అంటుంది. అంటే ఇప్పుడు రాని విద్య కొరకు ఒకవేళ రాకపోయినా అడపతడప మామూలుగా వచ్చినా కానీ వచ్చని చెప్పకూడదు. నాకు వచ్చు కానీ అంతగా రాదు అని చెప్పుకోవడం తప్పు లేదు. అంటే ఈ కొరింథీ సంఘము ఆత్మీయతలో పసి పిల్లల్లాగా ఉన్నారు. ఒకసారి మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. మనం ఆత్మీయతలో చిన్న పిల్లల్లాగా ఉన్నామా, లేక పెద్దోళ్ళలాగా ఉన్నామా?
ఆత్మీయతలో పరిపక్వత చెందిన వ్యక్తికి ఏముంటుందంటే కలహాలు ఉండవు, అసూయ ఉండదు. నేను గొప్ప, ఆయన గొప్ప, నేను గొప్ప, ఆయనే మా మనిషి, ఆయనే మా పాస్టర్ గారు, ఈయన మా సంఘం అని గొప్పగా మాట్లాడు. పరిపక్వత చెందిన వ్యక్తి ఏమంటాడంటే క్రీస్తులో అందరూ సమానమే. పరిపక్వం చెందిన వ్యక్తి, ఒక వ్యక్తి పరిచర్లో బాగా వాడబడుతున్నప్పుడు ఆ వ్యక్తిని చూసి ఏమండి బుద్ధిలో పెద్దవారైనటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే, అది ఈ వ్యక్తి బాగా పాడుతున్నాడు బ్రదర్, మీరు మంచిగా పాడుతున్నారు, ఇంకా పాడండి అని ఎంకరేజ్ చేయడం ఏంటి? ఆత్మీయతలో ఏమండి పరిపక్వం చెందటము. ఒక వ్యక్తి పాడుతుంటే ఆయన పాడేది నేను పాడవా అంటే అది 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 ఏంటది? ఆత్మీయతలో నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా. ఒక వ్యక్తి బాగా ప్రార్థన చేస్తున్నాడు ఆత్మీయంగా, అమ్మ నువ్వు బాగా భారంతో ప్రార్థన చేస్తున్నావు, నీకు ప్రార్థన దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు, నువ్వు అందులో ముందుకు వెళ్ళాలని ప్రోత్సహిస్తుంటే అది ఆత్మీయతలో పరిపక్వత చెందినటువంటి అనుభవం. నువ్వే చేస్తావా ప్రార్థన, మేము చేయవా అంటే ఏమన్నట్టు? ఆత్మీయతలో చిన్న పిల్లల మనస్తత్వం ఉందని అర్థం. ఎవరో ముందలు పడి వండుతారండి, వంట ఆగదు, ఎవరో ఒకరు వండుతారు, వాళ్ళే చేస్తారా నేను చేయాలంటే చేసే వ్యక్తిని ఏం చేయాలి? మనం చెప్పాలి. అది చెడిపోద్దా లేకపోతే మంచిగా తర్వాత సంగతి, అది సెకండరీ. ఒక వ్యక్తి ముందలు పడి మేదేసుకొని చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తిని మనం ప్రోత్సహించాలి, బలపరచాలి. చేయండి. వాళ్ళేనా మేము చేయవా అంటే ఆత్మీయతలు నువ్వు చిన్న వ్యక్తి, ఇంక నీకేం తెలియదు అని అర్థం. ఆత్మీయతలు ఎదిగిన వ్యక్తి ఎట్లా ఉంటాడంటే అన్నిటినీ ఓర్చుకుంటాడు, అన్నిటినీ సహిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు ఏమంటాడు తెలుసా? 1 కొరింథీ 13:11 నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు. ఇప్పుడు కొత్తలో దేవున్న పిల్లలు పుట్టిన పిల్లలు చూడండి, పిల్లవాని చేష్టలు ఎట్లుంటాయి? నచ్చుతాయా? వాడు అది గుంజుతుంటాడు, ఇది గుంజుతుంటాడు, తండ్రు అంటే తంతా అంటాడు, గుద్దురు అంటే గుద్దుతా అంటాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళకి మాట్లాడటం కూడా క్రమం తెలియదు. ఎందుకు? చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లల బుద్ధి అలాంటిది అనమాట. వాళ్ళు పెద్దగైన తర్వాత, ఇప్పుడు నేనున్నాను, చిన్నప్పుడు ఏమైందంటే 5వ తరగతి చదువుతాను, నాకు బాగా గుర్తుంది. మా అమ్మ మా నాన్న పొలం పనులకి వెళ్ళేవారు. అయితే మా ఊర్లో ఎస్టీ వాళ్ళు ఇద్దరు, ఒక 2 ఫ్యామిలీలు ఉంటారు. ఆ ఫ్యామిలీతో మాకు మంచి సంబంధం, మంచి కలిసి ఉంటాం. అంటే అందరూ ఈ పొలంలో ముఠా పనులకి, నాట్ల కోతలకి వెళ్తారనమాట. మాణిక్యం అని వాళ్ళ ఆయన తారే, ఆయన పేరు, ఐసులు అమ్ముతాడు. మా ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు చుట్టలు కాలుస్తారు, మందు తాగుతారు. మా అమ్మ నాన్న చుట్టలు కాలుస్తారు, మందు తాగుతారు. వీళ్ళ పువ్వాకు వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళ పువ్వాకు వీళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు సారగాస్తే వీళ్ళు తెచ్చుకుంటారు. మా వాళ్ళు కూడా సారగాసేది, వీళ్ళు సారగాస్తే వాళ్ళు తీసుకెళ్తారు. అంతా కలిసి అంటే ఒక్కో మూటలో పనిచేస్తారు కాబట్టి అందరు కలిసి ఉండేది. ఒకరోజు ఐస్ అమ్ముకుంటూ వచ్చాడు మా బజార్కి. అంకుల్ ఐస్ ఇవ్వన్నా, డబ్బులు చెప్పరు అన్నాడు. అంకుల్ డబ్బులు లేవు, అమ్మ ఇస్తుందని చెప్పేసి అంటే ఐస్ ఇస్తే కానీ మీ ఇంట్లో బియ్యం కార్డు తీసుకున్నా అన్నాడు. నాకేం తెలుసు, పోయినా బియ్యం కార్డు తీసుకున్నా, ఆయనకి ఇచ్చిండు, ఐస్ ఇచ్చిండు, తిన్నా. నేను స్కూల్కి వెళ్ళిపోయినా, చక్కగా పోయిండు. అప్పుడేంది ఆన్లైన్ సిస్టమ్ కాదు కదా, రాసి బియ్యం కార్డు ఎవరు తీసిపోయినా ఇస్తాను. బియ్యం కార్డు ఇచ్చిండు, బియ్యం తీసుకుండు, మా పేరు మీద ఉన్నటువంటి బియ్యం అంతా తీసుకుండు, చక్కగా ఇంట్లో పెట్టుకుండు. బియ్యం కార్డు లేదుగా. మా అమ్మ 2 రోజుల తర్వాత నాటుకి వెళ్ళకుండా ఏమంటారు దానికి సెలవు తీసుకొని ఈ ఇంటికాడ ఉండి బియ్యం తీసుకొద్దామని చెప్పేసి సెంటర్కి వెళ్తే ఆయన అంటాడు, ఏందమ్మా మననే కదా బియ్యం తీసుకెళ్ళింది, ఇగో రాసినని చెప్పేసి అన్నాడు. ఇంకా చూసుకో లబో దిబో నేను ఎప్పుడు తీసుకెళ్ళిన బియ్యం అని. కార్డు కనపడలే, అసలు ఇంట్లో కార్డు లేదని పోయింది. కార్డు కనపడలేదని పోతే, కార్డు మీరు తీసుకెళ్ళారు బియ్యం అంటే, కార్డు లేదయ్యా కనపడలేదు, కార్డు ఎక్కడో ఉంది, మా పేరు మీద బియ్యం ఇవ్వని పోయింది మా అమ్మ. పోతే కార్డు కనపడటం కాదు, మీరు బియ్యం తీసుకెళ్ళారని ఆయన అంటాడు. ఇచ్చిన సంగతి నాకు తెలుసు, ఆయనకు తెలుసు, ఇలా తెలియదు కదా. నేను ఇంట్లో దొంగవాడంటే నేనే, ఎందుకంటే డబ్బులు తీసేది నేనే, అన్నీ మొత్తం. మా అక్కకి కానీ చెల్లెళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు. నేను ఒక్కడే కాబట్టి అన్నీ మొత్తం నన్ను సర్వంగా ఈ అపోలో ఇక మీరు ఎవరు కాదు మీవన్నట్టుగా అట్లా చేసేవారు అనమాట. అయితే ఏనండి, మొత్తానికి ఒకరోజు అయితే నేను ఎక్కడిచ్చాను కార్డు, సెంటర్లో ఒక హోటల్ ఉంటుంది అనమాట. ఆ హోటల్లో చూస్తుండగా కార్డు ఇచ్చాను.
మా అమ్మ ఆ బియ్యం ఇచ్చే సెంటర్ దగ్గర నుంచి మొత్తుకుంటా బదాలు, అప్పుడు దేవుని నమ్మలేదు మేము, మొత్తుకుంటా తిట్టుకుంటా వాడు నాశనం అయిపోయిన అట్లా ఇట్లా తిట్టుకుంటూ వస్తా ఉంటే అన్నది, ఏంది సాలమ్మ, అమ్మ పేరు సాలమ్మ, పాత పేరు, ఏంది సాలమ్మ, ఏమైందంటే, అమ్మ నేను కార్డు ఇంట్లో అవ్వట్లేదు, బియ్యం కోసం పోతే అంజేసేయటం బియ్యం తీసుకున్నాం అంటుండు, ఇదేం నాకేం అర్థం కావట్లేదు, కార్డు ఇంట్లో కనపట్లేదు అంటే, ఓ మీ వాడు మొన్న తారకి ఇచ్చిండు కార్డు 5 తీసుకున్నాను అని చెప్పింది. అర్థం పిలిపించారు ఆయన్ని సర్పంచ్ దగ్గర పిలిపించి ఎట్లా అంటే, నాకేం తెలుసు, 5వ క్లాస్ అంటే ఎంత అంటే చాలా చిన్న వయసు, చేతులు కట్టుకున్నా. సర్పంచ్ గారు అడిగింది, నాన్న చెప్పురాడు, ఏం లేదు అనుకో, నాకు ఐస్ అడిగినా, ఐసీ అంటే డబ్బులు తీసుకురాపో అన్నాడు, డబ్బులు లేవన్నా, అయితే బియ్యం కార్డు తీసుకురామంటే నేను బియ్యం కార్డు తెచ్చి ఇచ్చిన, ఐస్ ఇచ్చి తిన్నా, అయిపోయిందని చెప్పి అంతే. ఆయనకి 1000 రూపాయలు జరిమానా వేశారు. ఎందుకంటే చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు, వాడికి ఏం తెలియదు, వాడికి ఐస్ కావాలని ఆశతో వచ్చి నీ దగ్గరికి ఇస్తే లేకపోతే లేదు. కానీ నువ్వు బియ్యం కార్డు, రేషన్ కార్డు తెమ్మని అడగటము అంటే నువ్వు ఒక పథకంతో వాళ్ళ బియ్యాన్ని తీసుకున్నావు అని చెప్పేసి తీసుకున్నటువంటి బియ్యం ఎన్ని కేజీలు అన్ని కేజీలు రిటర్న్ ఇచ్చాడు. మళ్ళీ 1000 రూపాయలు అతని చేత కట్టించారు మాకు. ఎందుకంటే ఇప్పుడు నేను అట్లా చేస్తానా, బియ్యం కార్డు ఇవ్వడం అడుగుతున్నా, ఒకవేళ మంచితనంగా అయ్యా మీ ఒకవేళ నేను తెచ్చుకోలేకపోతే నేను తీసుకొచ్చుకోవట్లేదండి, మా రేషన్ నేను వాడుకోవట్లేదు, మీరు వాడుకోండి అని ఇస్తే అది వేరు. కానీ నేను ఇప్పుడు ఊరికి ఇవ్వాలంటే ఇవన్నీ ఎందుకు, నాకు తెలుసు, మెచ్యూరిటీ అయినా ఇప్పుడు నాకు తెలుసు, జ్ఞానం ఉంది. అంటే చిన్న పిల్లల మనస్తత్వం అట్లా ఉంటుంది అన్నమాట. పౌలు అంటున్నాడు, నేను చిన్న పిల్లవాని వల్ల ఉన్నప్పుడు చిన్న పిల్లవాని చేష్టలు చేశాను, పెద్దవాడిని నేను కదా. ఇప్పుడు ఆ పిల్లలు చూడండి, అక్కడ నిలబడరు, తిరుగుతుండ్రు, పెద్దగానే అక్కడ నిలబడతారా? ఇప్పుడు ఆ కావేరి అంత అయినాక ఇవి ఈ అమ్మాయి కొద్ది ఈ అమ్మాయితో అక్కడ నిలబడతారా? నిలబడరు. ఎందుకు? వాళ్ళు కూడా చక్కగా కూర్చుంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక క్రమం, లైన్ అర్థమైందో ఇట్లా కూర్చోవన్నా. ఇప్పుడు వాళ్ళ క్రమం తెలియదు కాబట్టి అక్కడ నిలబడతారు, అటు వెలుగుతారు, ఇంకొకడు వచ్చి ఇది గుంజుతాడు, క్రమం తెలియదు. అంటే ఆత్మీయ జీవితంలో పసిపిల్లల్లాగానే ఈనాడు సంఘాలలో ఉన్నా లేకపోలేదు. ఒకరంటే ఒకరికి పడదు, అర్థమవుతుందా? ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, అర్థమవుతుందా అండి? ఒక కలిసి పని చేద్దామని ఉండదు, ఒక కలిసి ప్రార్థన చేద్దాం ఉండదు. ఇదంతా ఏంటంటే ఆత్మీయ జీవితంలో పసిపిల్లల్లాగా ఉన్నారు ఇప్పటికీ కొరింథీ సంఘంలో, ఆనాడు మాత్రమే కాదు. అందుకని ఎఫెసీ పత్రిక 4:14 అంటాడు పౌలు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, అంటే అక్కడ పసిపిల్లలమై ఉండని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది దట్ వి హెన్స్ఫోర్త్ బీ నో మోర్ చిల్డ్రన్ అని ఉంటుంది అన్నమాట. అంటే పసి పిల్లలుగా మీరు ఉండకండి, మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉన్నట్లు ఉండకూడదంట. అంటే పిల్లలు చూడండి, అటు ఇటు తిరుగుతారు, ఇటుపోతారు, ఇటుగెంతుతారు. ఆత్మీయ జీవితంలో పసితనం ఏంటంటే కొంతమంది ఒక్క దగ్గర స్థిరంగా ఉండరు. కొన్ని రోజులు ఈ సంఘానికి, కొన్ని రోజులు ఆ సంఘానికి. అంటే నిమ్మ తెగులు ఇటుపోతుంటే గాలి ఇటువస్తుంటే ఆ పాస్టర్ గారు చెప్పిందంటే ఇదే కరెక్ట్, ఈ పాస్టర్ గారు చెప్పింది ఇదే కరెక్ట్, అక్కడే దొరుకుతుంటే అదే కరెక్ట్. అంటే తిరుగుతూ ఉంటారు, ఒక దగ్గర స్థిరంగా ఉంటారు, గాలికి కొట్టుకొని పోయినట్లుగా. ఆత్మీయతలో పరిపక్వం చెందిన వ్యక్తి ఏం చేస్తాడంటే ఏ బోధ విన్నా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడనమాట. కూర్చొని ఆలోచిస్తాడు. వెంటనే లోన్ ఇస్తామని అనుకో, వెంటనే తీసుకుంటావా? ఆలోచించుకోవా? ఆలోచించుకుంటావు. 70,000 లోన్ ఇస్తాంటాడు బ్యాంకులో, వడ్డీ రూపాయ, ఇన్ని నెలలు కట్టాలి, అసలు ఎంత పడుతుంది, వడ్డీ ఎంత పడుతుంది, ఎన్ని నెలలు పెట్టుకోవాలి, ఆలోచించవా? ఆలోచిస్తారు. ఆలోచించేది ఎవరు? పెద్దవాళ్ళు. ఆలోచించిన వాళ్ళు ఎవరు? పసిపిల్లలకి తెలియదు. డబ్బులు ఇస్తాంటే తీసుకుంటారు, ఏదైనా ఇస్తాంటే తీసుకుంటారు. అంటే ఆత్మీయ జీవితంలో పరిపక్వం చెందాలి. మనం ఆత్మీయ జీవితంలో పరిపక్వం చెందాలి. పసిపిల్లల్లాగా ఉండకూడదు, పసిపిల్లలాగా అస్సలే ఉండకూడదు, పెద్దవారిలాగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితం రక్షణ పొంది మొదలుకొని రోజులు గడుస్తూ ఉంటే
నీ ప్రార్థన విధానం మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ప్రేమించే తత్వం మారాలి, ఐక్యతలో సాన్నిహిత్యం మారాలి, అన్నీ కూడా మారాలి. చర్చిలో ఒకలాగా బయటకు ఒకలాగా, చర్చిలో ఒకలాగా బయటకు ఒకలాగా ఉన్నావంటే ఆత్మీయ జీవితంలో యు ఆర్ నాట్ ఏ మెచ్యూర్ పర్సన్ అని అర్థం. నువ్వు ఇంకా అభివృద్ధి చెందలేదు. ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందిన వ్యక్తి దేవుని బిడ్డలారా ఒక ఉన్నతంగా ఆలోచిస్తాడనమాట. చిలిపిగా చిందరంగా తక్కువగా ఏమండి గలీజ్గా ఆలోచించాడు. ఉన్నతంగా అతని ఆలోచనలు, పెద్దవాళ్ళ ఆలోచనలు ఎట్లుంటే పిల్లల ఆలోచనలు ఎట్లుంటాయి. పెద్దవాళ్ళు ఏంటంటే అన్నిటినీ మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తారు. నష్టం ఎంత, లాభం ఎంత, ఇటు వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత, ఏం జరుగుద్ది, ఏం జరగబోతుంది అన్నీ మైండ్లో పెట్టుకుంటారు. పిల్లవాడికి పడుచోడికి ఏముండదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఉన్న కుర్రోడికి బైక్ కార్ ఇచ్చిననుకో, వాడికి స్పీడ్ పోతా ఉంటే మసాకు జమ్ము ఉంటుంటుంది ఒళ్ళు అనమాట. స్పీడ్ పోతా ఉంటే ఇంకా పోవాలనిపిస్తుంటుంది, ఎక్కువ పోయి యాక్సిడెంట్ చేస్తాడు. అదే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏమండి అంత అనుభవం ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేసేది ఎట్లా ఉంటుంది, స్పీడ్ పోడు. అన్నిటిని మైండ్లో పెట్టుకొని స్పీడ్ పోతే ఏం జరుగుద్ది, పోకపోతే ఏం జరుగుద్ది అని అన్నిటిని మైండ్లో పెట్టుకొని బండి నడుపుతాడు అనమాట. అంటే ఆత్మీయతలో పసితనం అంటే అదే అనమాట. పిల్లలకి పెద్దలకు ఉన్నటువంటి వ్యత్యాసం. ఇప్పుడు పౌలు అంటున్నాడు, బుద్ధి విషయమే మీరు పసిపిల్లల్లాగా అస్సలే ఉండద్దు. కాబట్టి మనం కూడా రక్షించబడిన మనము ఈ యొక్క నూతన సంవత్సరము, ఈ మొదటి ఆరాధనలో ఉన్నటువంటి మనము, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇక నుంచైనా మనము ఆత్మీయ జీవితంలో పసిపిల్లల్లాగా ఉండొద్దు.